హాయ్ అండి. మాకైతే మాత్రం ఇంక మార్నింగ్ నుంచి వర్షం అయితే వదలలేదనమాట. ఇంక ఫుల్‌గా వర్షం అయితే పడుతుంది. ఇలా వర్షం వచ్చినప్పుడు చల్లగా ఉంటది కదండీ వెదర్ అంతా. ఇంక ఈవినింగ్ టైంలో అయితే ఏదో ఒకటి తినాలని అయితే ఉంటది కదా! అందుకని చెప్పి నేనైతే ఈవినింగ్ స్నాక్‌గా కారం కారంగా వేడి వేడిగా గుగ్గిళ్ళు అయితే చేస్తున్నాననమాట. ఇవొచ్చేసి బొబ్బర్లండి. నేనైతే బొబ్బర గుగ్గిళ్ళు అయితే చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఈ స్నాక్ ఇష్టం అన్నదైతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ బొబ్బర్లు శుభ్రంగా కడిగేసుకొని 2 విజిల్స్ అయితే వేయించుకున్నాను. ఇంకా తర్వాత అందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా కారం ఇంకా సాల్ట్ అయితే వేసి శుభ్రంగా మొత్తం అంతా కలిసే వరకు కలిపేసుకున్నాను. ఇంక ఇక్కడైతే పోపు అయితే వేసుకుంటున్నానండి. పోపుకొచ్చి జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇంక ఇవేనమాట. పోపులు కూడా వేసుకుంటారు. నేనైతే వేయలేదు. ఇంక ఇలా వేసి మొత్తం అంతా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్నాం కదండి బొబ్బర్లో కొద్దిగా సాల్ట్ ఇంకా కారం వేసి ఇంకా అదైతే ఇందులో వేసుకుని మొత్తం అంతా కలిసే వరకు కలిపేసుకోవడమే. అంతేనండి బొబ్బర్ల గుగ్గిళ్ళు అంటే చాలా ఈజీ. ఇంకా ఇందులోనే శనగలు, పెసలు కూడా చేసుకుంటారు. మీలో ఎంతమందికి స్నాక్ ఇష్టం అన్నది అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంక వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి. బాయ్.